రాజధాని భూముల వ్యవహారం కోర్టుకు, టీడీపీ నేతలకు కొత్త చిక్కులు. మొత్తానికి ఆది నుంచి అనుమానాలు రేకెత్తిస్తున్న రాజధాని భూముల వ్యవహారం చివరకు కోర్టుకు చేరింది. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించబోతున్నారన్న ముందస్తు సమాచారంతో తెలుగుదేశం నేతలు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భూములను కొనుగోలు చేశారని ఆది నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ప్రాంత రైతులతో తక్కువ ధరకు భూములు కొని వాటి విలువ భారీగా పెరిగేలా చూసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక అందుకు సంబంధించి సంచలన కథనాలను ప్రచురించింది. అప్పట్లో టీడీపీ నేతలు ధూమ్ ధామ్ అన్నారు. సాక్షిపై కోర్టుకు వెళతామని ప్రకటించారు. బాబు కేబినెట్లోని మంత్రులపై కూడా సాక్షిలో ఆరోపణల కథనాలు వచ్చాయి. వారంతా బినామీల పేరుతో అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారని, రాజధాని అక్కడ వస్తుందని తెలిసి భూముల దందా చేశారని జగన్ పత్రిక ఆరోపించింది. అయితే అప్పట్లో తెలుగుదేశం నేతలు ఎదురుదాడి చేశారు. కానీ రాజధాని వ్యవహారంపై ప్రజల్లో అనుమానాలు నాటుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ రాజధాని భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టుకు ఎక్కారు. రాజధాని సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకుని తెలుగుదేశం నేతలు అక్కడ భూములు కొన్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పలువురు టీడీపీ నేతలు ఆస్తులు కొన్న వైనం గురించి కూడా ఆయన సాక్ష్యాధారాలుగా సమర్పించినట్లు సమాచారం. మరి ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందని, రేపో మాపో నోటీసులు వస్తాయని తెలుస్తోంది. మరి ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని భూముల వ్యవహారంపై కూడా కోర్టు విచారణ మొదలుపెడితే అప్పుడు చంద్రబాబుకు మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.